యుఎస్లో మరణించిన తమ కుమారుడి మృతదేహం కోసం కుటుంబ సభ్యుల ఎదురు చూపులు తప్పడం లేదు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేష్ 2015లో ఎంఎస్ ట్రైనింగ్ కోసం యుఎస్కు వెళ్లాడు. 9 ఏళ్లుగా అక్కడే స్థిరపడ్డ రాజేష్ 3 రోజుల క్రితం మరణించగా ఇప్పటికీ స్వగ్రామానికి మృతదేహం రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తన కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కోరారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. పవన్ ఉన్నత చదువుల కోసం అమెరికా దేశానికి వెళ్లి అక్కడ ఎంఎస్ ట్రైనింగ్ చేయడం కోసం 2015లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందినటువంటి ఏరుకొండ రాజేష్ 2015లో ఎంఎస్ కోసము అమెరికాకు వెళ్లారు. అప్పటి నుంచి కూడా అక్కడే అమెరికాలో స్థిరపడుతూ అటు చదువుతో పాటు ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తున్న తరుణంలో 3 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది పవన్. దీంతో అయితే ఇక్కడ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే త్వరగా రాజేష్ మృతదేహాన్ని దేశానికి తీసుకురావాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు. అయితే మృతి చెందిన ఘటన తెలిసినప్పటి నుంచి కూడా అక్కడ విదేశీ పరిస్థితులకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ చేసే వ్యక్తులు లేక తల్లిదండ్రులకు ఇప్పటి వరకు పూర్తి సమాచారం అందలేదని కొంచెం తక్షణమే ఇటు భారత ప్రభుత్వం అటు అమెరికా ప్రభుత్వం తమ యొక్క కుమారుణ్ణి స్వదేశానికి పంపించాలని చెప్పేసి రాజేష్ తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది పవన్. అయితే ప్రస్తుతం అయితే అమెరికాలో నిత్యం దినదిన గండంగా అనేక మంది విద్యార్థులు ఇలా అసలు బాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ గతంలో కాల్పుల ఘటనలో కావచ్చు, యాక్సిడెంట్లలో కావచ్చు, ఇలా నిత్యము విదేశ చదువుల కోసం వెళ్లి మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. అయితే రాజేష్ మృతికి గల కారణాలైతే ఇంకా అమెరికా అధికారికంగా అయితే ప్రకటించలేదు పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.